జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎందుకు బాబాయ్? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, మా వారసులు ఇప్పటికీ కలవకపోవచ్చు. పొరపాటున వచ్చే ఏడాదో ఆ పై వచ్చే ఏడాదో మమ్మల్ని కలిస్తే మా ఆస్తులు ఎక్కడా అని మమ్మల్ని నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి? అలా అని ఆస్తి మొత్తం ట్రస్ట్ వాళ్ళకి రాసి మా ఇద్దరు బిడ్డల్ని అనాథల్ని చేయలేం కదా. వాళ్ల భవిష్యత్తుని రోడ్డు మీదకి ఈడ్చలేం కదా. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాం. ఏడు బాబాయ్ అది? తప్పుగా అనుకోకపోతే అనుకోకపోతే నిన్నే మా వైష్ణవదేవిగా మా ట్రస్ట్ వాళ్ళకి పరిచయం చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఏడు బాబాయ్ మీరనేది? నేను మీ వైష్ణవదేవిలా వచ్చి నటించాలా? అవునమ్మా, మా అన్న ఆస్తిని కాపాడుకోవాలన్నా, మా వారసులకి ఆస్తిని అప్పచెప్పాలన్నా ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి తనే వైష్ణవదేవి అని నమ్మించాలి. అప్పుడే మా ఆస్తి మాకు దక్కుతుంది, లేదా అది ట్రస్ట్ వాళ్ళ పాలైపోతుంది. అందుకేనమ్మా నిన్ను మా వైష్ణవిదేవిగా నటించమని అడగడానికి వచ్చాం. ఇది అడగడానికి బయట అవకాశం లేకే కాంతమ్మ భోజనానికి పిలిచిన వెంటనే వచ్చామమ్మా. ఇక్కడ భోజనం తర్వాతైనా నిన్ను అడగొచ్చన్న ఆశతో ఉన్నావమ్మా. చెప్పమ్మా, మా వైష్ణవిదేవిగా నటిస్తావా? నానమ్మా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అలా నటించడం తప్పు కదా. ఇంకొకళ్ళని మోసం చేయడం అన్యాయం కదా నానమ్మా. తప్పే ఉంది చిట్టమ్మా. పాపం వాళ్ళ అన్నయ్య గారు ఆస్తి వాళ్ళ వారసురాలకి దక్కడమే న్యాయం, ధర్మం. అలా కాకుండా ట్రస్ట్కి వెళ్ళిపోతే రేపొద్దున నిజమైన వారసులు వస్తే వాడి గతేం కావాలి? అంత పెద్ద వంశంలో పుట్టిన పిల్లలు రేపు సామాన్యులుగా బతకాలంటే ఎంత కష్టమో తెలుసా? అది కాదు బావా, ఇలా నటించటం ఎందుకో నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అమ్మా, బాగా ఆలోచించుకో. నువ్వు ఒప్పుకుంటే మా అన్న పిల్లలకి న్యాయం జరుగుతుంది, లేదంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుందమ్మా. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.